అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఇవిడ ఒక మిషన్ లాంటిది ఏదో చూపించింది, ఇప్పుడేమో ఏదో క్లాత్ చూపిస్తుందని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఒక చిన్న వీడియో అనమాట. ఏం లేదన్నానని చెప్పి వెళ్ళిపోయారు కనుక చూడండి, యూజ్ఫుల్ అయ్యే వీడియోయే నేను చెప్తాను. యూజ్ఫుల్ ఏందైతే నేను అస్సలు చెప్పను. ఒకవేళ మీకు తెలుసుంటే కనుక నాకు తెలుసని అయితే కామెంట్ చేయండి. చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మన ఛానల్లో మగ్గం వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా చూడండి, మీకు నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. మీకు ఇప్పుడు మిషన్ చూపించాను కదండి, ఆ మిషన్ వచ్చేసరికి పెరల్స్ పంచ్ మిషన్ అనమాట. ఇది ఒక క్లాత్ అనమాట, ఫ్యాబ్రిక్ క్లాత్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ని ఒక కస్టమర్ వచ్చి నాకు అది బీడ్స్ కుట్టండి అని చెప్పేసి నా దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. కుట్టడం పెద్ద నీట్గా ఉండదండి. నేను పంచింగ్ మిషన్తో మీకు పంచ్ చేసేస్తాను, అప్పుడు మీరు కొన్న చున్నీలాగా అయితే కనిపిస్తుంది అని అయితే చెప్పాను అనమాట. సరే మేడం, అయితే అలా అయితే ఇంకా గొడవే లేదు కదా, మనకి నీట్గా కూడా ఉంటుంది కదా, కొన్న వాటిలాగే కనిపిస్తుంది కదా అని అయితే తను ఓకే చెప్పారనమాట. ఇంకా నా దగ్గర ఉన్న ఆయుధాన్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే అది తీసుకుని దగ్గర 2 years అయింది, కానీ నాకు పర్సనల్గా యూజ్ చేసుకోవడమే కానీ ఎప్పుడు కస్టమర్కి అయితే యూజ్ చేయలేదన్నమాట. బహుశా కస్టమర్లకు కూడా తెలియకపోయి ఉండొచ్చు, నేను అది ఎప్పుడు కూడా బయటికి పెట్టకపోవడం వల్ల. అండ్ ఈ మిషన్ వచ్చేసరి ఇదేండి, ఈ మిషనే అనమాట మనకి పెరల్ మిషన్. ఎప్పుడైనా సరే అండి, ఒకవేళ మీ డ్రెస్సులకు కనుక మ్యాచింగ్ చున్నీస్ కనుక దొరకకపోతే ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వెళ్ళి మీరు ఫ్యాబ్రిక్ మీ చున్నీకి మ్యాచ్ అయ్యేటట్టు ఫ్యాబ్రిక్ ఒకటి తీసేసుకుని ఇలా పంచింగ్ మిషన్తో మీరు చక్కగా మీ అంతటి మీరే ఒక చున్నీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అటు ఇటు జిగ్జాగ్ చేయించేస్తే సరిపోద్ది, అంతే అండి. ఇలాంటి అంటే డ్రెస్ కలర్ బీడ్స్ కానీ లేదంటే సెల్ఫ్ బీడ్స్ కానీ వేసుకున్నామంటే మనకు ఒక చున్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఇది టిప్ నచ్చిందా? ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంటే చున్నీలు కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అయితే మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ మిషన్ విషయానికి వచ్చేసరికి చూడండి, మీకు ముందుగానే చూపించాను కదా, చిన్నవి ఉన్నాయి కదండి, అవి క్లిప్స్ అనమాట. ఈ పెరల్స్కి అంటుకు పెట్టేలాగా క్లిప్స్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మీరు అది కొన్న చున్నీస్ ఇలాంటి బాల్స్తో కొన్న చున్నీస్ ఉంటాయి కదా, దాని కింద చూడండి నట్టు ఉన్నట్టు ఉంటుంది కదా, అది చాలా స్మూత్గా ఉంటుంది. కానీ ఇదండి చాలా టైట్గా పట్టుకుంటుంది, అసలు ఊడదు అనమాట, అంత టైట్గా పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లో ఆ క్లిప్ని అనేది వేసేసాను అనమాట. చూడండి, ఇదిగోండి, ఈజీగానే ఉందండి, అదేమి వెనక్కి తిరిగి పడిపోవడం అలాంటివి ఏం అవ్వట్లేదు, నార్మల్గానే వేసేసాను. వేసేసి దీనిపైన ఇదిగోండి, ఇప్పుడు చూడండి క్లాత్ పెట్టాను కదా, నేను ఒక ఫ్లవర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ ఫ్లవర్ మీద పెట్టేసి దానిపైన బాల్ అనేది పెట్టేశాను అనమాట. ఆ క్లాత్ పైన బాల్ అనేది పెట్టేసి జస్ట్ ఇలా నొక్కాను అంతే అండి, అంతకన్నా ఏం లేదు. నేనేం పెద్ద హడావిడి ఏం చేసేలేదు, మన బలాన్ని అంతా ఏమో ఉపయోగించక్కర్లేదు. చూడండి నేను ఎలా పెట్టాను, అంతే అయిపోయింది. చాలా సింపుల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను స్టార్టింగ్లో అయితే అండి, అంటే నేను బయటికి అయితే కస్టమర్కి అయితే నేను ఎవరికి చెప్పలే, కానీ నేను మామూలుగా పర్సుల మీద వేసుకోవడానికి నేనైతే నా పర్స్ మీద అయితే ఉంటుంది అనమాట, వైట్ బీడ్స్ వేసాను. తర్వాత మా పాప డ్రెస్కి అలాంటి వాటికి వేసుకున్నాను అనమాట, చున్నీలకి అది వేసుకున్నాను. ఇదే ఫస్ట్ది అనమాట, కస్టమర్కి వేయడం అయితే ఇదే ఫస్ట్ది. చూడండి చాలా బాగా అనిపించింది. ఒక చున్నీ అనేది ఫామ్ అయిపోయింది కదా, అటు ఇటు జిగ్జాగ్ చేపించేసి అయితే ఇచ్చేసాను అనమాట. నేను దీనికి వచ్చేసరికి 150 అయితే ఛార్జ్ చేశానండి. కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను. నాకు కనీసం 1%, 10% అయితే నేను కొన్న అమౌంట్లో అయితే 10% వచ్చేసినట్టే కదా, నా ఫీలింగ్ అది. అంటే మరి జిగ్జాగ్ కానీ బీట్స్ కానీ పోతుంది కదండి అమౌంట్, అలా అనమాట. నా టిప్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ఎప్పుడు కూడా మగ్గం వర్క్స్ కోసం ఉంటాయి. అలానే మధ్యలో మన డైలీ లైఫ్ వ్లాగ్ కూడా పెడుతూ ఉంటాను. డైలీ లైఫ్ అనకూడదు, ఏదైనా టూర్లు అది వెళ్ళినప్పుడు మాత్రమే పెడుతూ ఉంటాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.